వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. హరిత గారు హాయ్ అండి. హలో నమస్తే అండి. ఇంతకుముందు హరిత హరీష్ పక్క పక్కన విన్నాం, ఇప్పుడు పక్క పక్కన చూస్తున్నాం. సో ఓకే, నైట్ నుంచి ఏం జరిగింది అనేది మాకు తెలియదు. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రివీల్ చేయండి. వచ్చినండి ఏం జరిగింది? టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆయనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ ఆర్డర్డ్ వన్ బిర్యానీ అండ్ ఆయన నాకు తినిపిస్తూ ఇద్దరం కలిసి కూర్చొని తిన్నాము. అండ్ వీ సా ద కైండ్ ఆఫ్ పేజ్ ఏదైతే ఆయన మొత్తం అన్ని రీల్స్ అవన్నీ చూసుకున్నాము. అండ్ చాలా ఈయన ఇంకా గట్టిగా నవ్వుకున్నారు కూడా కొన్ని రీల్స్కి. ఇంకా నిజంగానే చాలా ఇట్ ఆల్మోస్ట్ ఆయన 11:30కి వచ్చారు. సో ఇట్ టుక్ ఆల్మోస్ట్ మార్నింగ్ 5 అయిపోయింది. మేము ఇంకా మొత్తం కంప్లీట్ చేసేసరికి ఇక అప్పుడు పడుకున్నాం వెళ్ళి. ఇంకా మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుని అన్ని చేసుకుని ఇక ఇదిగో ఇప్పుడు లేచి మళ్ళీ ఇక్కడ మీ ముందున్నాం. మిస్సింగ్ ఫ్యాక్టర్ మీకంటే ఎక్కువ ఆయనగా ఉంటుంది, ఎందుకంటే మీరు చూస్తున్నారు డైలీ కాబట్టి. సో ఏంటి పాపం ఆయన లోపల నుండి కూడా చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉన్నారు. హరిత ఎలా ఉంది మాట్లాడితే ఇలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు, సంజన గారు ఎప్పుడైనా కొంచెం బురద జల్లినప్పుడు ఇలాంటప్పుడు, సో ఏంటి వచ్చినట్టు ఆయన పాపం ఏమన్నా వ్యక్తపరిచారా ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్? ఇన్సెక్యూర్ ఫీలింగ్ వ్యక్తపరచడం కన్నా కూడా అడిగారు ఎట్లా అనిపించింది, అప్పుడు సిచ్యువేషన్ ఏంటి, నీకు ఎలా ఉన్నావు ఇక్కడ ఏంటి అనేది అడిగారు. సో నేను అదే చెప్పా యాక్చువల్గా. ఆబ్వియస్లీ నేను ఆ 2 days ఫోన్ టచ్ చేయలేదు, టీవీ కూడా పెట్టలేదు. అండ్ నాకు ఆబ్వియస్లీ హీట్ అయితే ఉండింది. అండ్ మోర్ ఓవర్ ఫాదర్ ఇన్ లాకి సర్జరీ కూడా జరిగింది కాబట్టి జూలైలో, హార్ట్ రిలేటెడ్. సో అవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాళ్ళని కూడా కొంచెం టేక్ కేర్ చేస్తూ వాళ్ళని కొంచెం చూసుకుంటూ ఏం ఉండదులే, బికాస్ దిస్ ఇస్ సంథింగ్. ఆయనకి చెప్పా ఇంతకుముందు కూడా ఏంటంటే, అగ్ని పరీక్షలో ఆయన అన్నారు, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ మీ అ ఛాన్స్ దట్ ఫైన్, బట్ డోంట్ జడ్జ్ మై క్యారెక్టర్ అని చెప్పేసి. బికాస్ ఈ పర్సన్కి ఏదైనా కానీ క్యారెక్టర్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ అండ్ హీ డోంట్ వాంట్ టు లూజ్ దాట్. సో ఒకళ్ళు ఇలా వెళ్తూ ఒక ఎలిగేషన్ వేసేస్తాను నేను, నోరే కదా అని చెప్పి నువ్వు దులిపేసుకోవాలంటే నో, బికాజ్ దట్ ఈస్ నాట్ హిస్ పర్సనాలిటీ. లోపలైనా సరే అదే చూసాం, బయట అయినా సరే అదే ఉంటుంది డెఫినెట్గా. సో అందుకని అనమాట. సో ఆబ్వియస్లీ అడిగారు, సో చెప్పాను ఉన్నది ఉన్నట్టు ఏంటంటే ఇలా ఉంటుంది. సో ఆబ్వియస్లీ అది ఒక, బట్ అంత ఇంటి మీదకి ఎవరన్నా వచ్చి మాట్లాడే వాళ్ళు అంత లేదు. కానీ ఇంకంతా ఇదే మీమర్స్ వీళ్ళే అంతా కూడా కామెంట్స్లో వీళ్ళు అట్లా మాట్లాడటం. సో అది కొంచెం ఉండింది హీట్ అని చెప్పారు. మీరు ఒక స్టేట్మెంట్ అన్నారు, ఇప్పుడు ఆయన అగ్ని పరీక్షలో చెప్పింది, నాకు ఛాన్స్ ఇవ్వకపోయినా పర్లేదు, నన్ను బ్యాడ్ చేయొద్దు, నా మీద జడ్జ్ చేయొద్దు నన్ను అని చెప్పి, నా క్యారెక్టర్ని జడ్జ్ చేయొద్దని. సో ఆయన ఎవిక్ట్ అయిపోయినా ఆయన పెద్ద ఫీలింగ్ ఏముండదు నాకు తెలిసి. బట్ మీ ఫీలింగ్ ఏంటంటే, మీరు పాపం అనుకుంటారు కదా చాలా చూడాలి, నా హస్బెండ్ అక్కడ దాకా వెళ్ళాలి, టాప్ 5లో ఉండాలి, ఇలాంటివన్నీ, బికాజ్ ఆయనకు పొటెన్షియల్ ఉందని ఫస్ట్ నుంచి అందరూ జడ్జ్ చేసింది అది. సో మీకు ఏమన్నా ఎవిక్షన్ మీద డౌట్స్ ఉన్నాయా? నాగార్జున సార్ కూడా అన్నారు, గోల్డెన్ స్టార్ వచ్చి ఆకాశానికి వెళ్ళాల్సిన కంటెస్టెంట్ మీరు అని చెప్పి. నేను అదే ఫీల్ అవుతా, బికాజ్ ఈయన నన్ను యాక్చువల్లీ నేను ఎప్పుడైతే ఆడిషన్కి ఇచ్చారో, సెకండ్ జూమ్ కాల్ జరిగిందో, జీడీ రౌండ్ ఇదంతా జరుగుతుంది, ఒక బజ్ లాంటిది క్రియేట్ అవుతుంది, మాస్ మ్యాన్. ఈయన అప్పుడే అడిగారు నన్ను, యాక్చువల్గా నీకు ఎట్లా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఒక కైండ్ ఆఫ్ చిన్న సైజ్ అంటారు కదా సెలబ్రిటీ లాగా, సో కైండ్ ఆఫ్ అనిపిస్తుంది కదా. అందరూ సెలబ్రిటీ కన్నా కూడా మన గురించి ప్రేస్ చేస్తున్నప్పుడు, మన కాన్సెప్ట్ కానీ మన క్రియేటివిటీ నచ్చినప్పుడు, వాళ్ళు థాట్స్ షేర్ చేసుకున్నప్పుడు అప్పుడే అడిగారు. బట్ ఐ వాజ్ వెరీ న్యూట్రల్ బై దట్ టైమ్ ఇట్ సెల్ఫ్. అంటే ఓకే, ఒక జర్నీ నడుస్తుంది, బట్ అంటే ఎక్కువగా ఎక్సైట్ అయిపోలేదు, ఎక్కడో లోపల వావ్ అనే ఫీలింగ్ ఉంది. కానీ బట్ అది నడుస్తుంది డెఫినెట్లీ. దీన్ని బట్టి ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్ళాలి. ఎండ్ రిజల్ట్ ఇదే కావాలని ఏ రోజు ఫిక్స్ అవ్వలేదు యాక్చువల్గా. అది వస్తే నిజంగా ఆబ్వియస్లీ చాలా థ్యాంక్ఫుల్ అందరికీ, ఎవరైతే హెల్ప్ చేశారో కానీ, మీలాంటి వాళ్ళు కానీ, సపోర్టర్స్ కానీ ఎవరైతే హెల్ప్ చేశారో నిజంగానే రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఆబ్వియస్లీ వెళ్ళాలని కూడా అనుకున్నాం అక్కడ వరకు, బట్ ఓకే కుదరలేదని అంటే ఓకే, లెట్స్ జస్ట్ కంటిన్యూ ద జర్నీ చేస్తూ ఎంజాయ్ చేద్దాంలే అనేసి ఉన్నాం అనమాట. డౌట్స్ ఏమైనా ఉన్నాయి ఎవిక్షన్ మీద? బికాజ్ ఏంటంటే కొంతమంది ఏమీ ఆడని వాళ్ళు కూడా సర్వైవ్ అవుతూ వస్తున్నారు. డౌట్స్ నాకు ఎప్పుడు వచ్చిందంటే, నా ఇన్స్టాగ్రామ్ నిండిపోయింది కామెంట్స్తో, అన్ఫేర్ ఎలిమినేషన్. అండ్ మోర్ ఓవర్ చెప్పాను కదా, ఈ షో అనేది పర్సనాలిటీ షో, యూ నీడ్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద షో. ఇప్పుడు సంజన, నేను అసలు నోబడీ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్ సంజన గారిని, బట్ తను ఒక్క సింపుల్ థింగ్ చేసినందుకు సో షో అసలు ఎలా లేసింది అనేది అందరం చూసాం. సో ఈ నోయింగ్లీ అన్నోయింగ్లీ తను ఒక కాంటెంట్ అనేది క్రియేట్ చేసేసింది అక్కడ. సో హీఈస్ ఆల్సో దట్ కేపబుల్ ఆఫ్ పర్సన్. సో ఆబ్వియస్లీ నడుస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ నేనైతే అదే అనుకున్నాను. డెఫినెట్లీ షోకి కావాల్సినంత కంటెంట్ అయితే ఇస్తారు డెఫినెట్గా, బట్ అండ్ కాంట్రిబ్యూషన్
కంటెంట్ కన్నా కూడా కాంట్రిబ్యూషన్ కనిపిస్తూనే ఉంటుంది అయింది. ఎందుకంటే 24/7లో కూడా మోస్ట్లీ ఎక్కడ చూసినా కూడా కెమెరా ఆయన మీద అట్లా ఫోకస్ చేసి వదిలేసేవాళ్ళు అనమాట. సో కనిపిస్తూ ఉండేవాళ్ళు, నేను ఇంకా కంటిన్యూగా అలా చూస్తూ ఉండేదాన్ని. సో ఇలాంటి టైంలో నేను అనుకోలేదు డెఫినెట్గా ఎవిక్ట్ అవుతారని చెప్పేసి. బట్ హీస్ బీన్ అంటే ఏదో కానీ నడుస్తుంది. ఆయన లాస్ట్ డే టాస్క్ కూడా ఆడలేకపోయారు యాక్చువల్గా. దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్, అంటే షో తరపు నుంచి కాదు, హ్యాపెనింగ్ సంథింగ్ ఫర్ టువర్డ్స్ హిమ్. ఈయనకి ఏదో ఉంది లోపల. సో ఈయన బయటకు వస్తేనే తెలుస్తుందేమో మేబీ. సో అది ఎటు దారి తీస్తుందని కూడా నేను అనుకోలేదు యాక్చువల్గా. అంటే ఎవిక్షన్కి దారి తీస్తుందని నేను అనుకోలేదు. బట్ ఓకే, సమ్ ఏదో జరిగిందని అంటే లెట్స్ టేక్ ఇట్ విత్ ద స్పోర్టివ్ స్పిరిట్. ఆల్రెడీ సంజన గారు ఇలాంటి కమెంట్స్ చేయడం చూసాం. అలాంటి టైంలో కూడా మన సాటర్డే ఎపిసోడ్లో మళ్ళీ ఆవిడని మాట్లాడే ఛాన్స్ ఇచ్చి కావాలని ఏం చెప్తావని అడిగారు. అది అన్ఫేర్ అని మీకు ఏమైనా అనిపించింది? ఇది కరెక్ట్ కాదు, ఆల్రెడీ ఒక బురద జల్లారు, అమ్మాయిని ఎలా చూస్తారు అని చెప్పి ఒకటి వేశారు. మళ్ళీ ఆవిడనే అడిగి ఏంటి బ్లాక్ స్టార్ ఇచ్చే ముందు మీకు గుర్తుందా, మళ్ళీ ఆవిడ చాలా చెప్పారు. సో మీకు ఏమన్నా అది అనిపించిందా? నాగార్జున గారు కూడా ఎందుకు అలా ఇంటెన్షనల్లీ ఆవిడని ట్రిగర్ చేశారని? సమ్వేర్ అనిపిస్తుంది. బట్ ఇప్పుడు అది ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారు? ఎందుకంటే అలాగే రాము గారిని కూడా ఏం నెగిటివ్స్ చెప్పమని చెప్పేసి అడిగా. అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఫేస్ మీద చెప్పాలి, ఇది నీలో రైట్, నువ్వు యు ఆర్ రైట్ ఇన్ దిస్, యు ఆర్ రాంగ్ ఇన్ దిస్. అదే కదా గేమ్ ఫార్మాట్ అది. సో వాట్ దే ఆర్ క్యారింగ్, వాళ్ళ ట్రూ పర్సనాలిటీని బయట తీస్తానికి ఇవన్నీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ విచ్ మేక్స్ ద షో మోర్ ఇంట్రెస్టింగ్ టు ద పీపుల్. డెఫినెట్లీ అందరూ అంటారు కానీ బిగ్ బాస్ అనే పేరుగా ఉంటుంది కానీ డెఫినెట్లీ గొడవల షో అని చెప్పేసి అంటారు అందరూ డెఫినెట్గా. సో ఇట్స్ అ ఫార్మాట్, షో ఫార్మాటే అది. ఇంకా ఆ పర్సనాలిటీ నువ్వు గొడవలు పడి బయటికి నువ్వు సాధిస్తావా, లేకపోతే నీ కూల్ అండ్ కామ్ కంపోజ్ అయితే వెళ్ళదనుకో డెఫినెట్గా. బట్ ఇట్స్ డిపెండ్స్ అనమాట. సో ఆబ్వియస్లీ అది అడిగారు అని అంటే సో టు బ్రింగ్ అవుట్ ద ట్రూ నేచర్ ఆఫ్ దట్ పర్సన్ అనేసి ఫార్మాట్ లో ఉంటుంది. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు, నచ్చింది. బట్ థింగ్ ఏంటంటే హరీష్ గారు ఎలాగో మీ హీరో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో బయటకు వచ్చారు కాబట్టి మరి ఇంకా టాప్ 5 ఏం చెప్తారు? టాప్ 5 ఇప్పుడు దట్స్ వాట్ ఇట్ ఈస్. బికాస్ ఇప్పుడు వైట్ మాస్క్, బ్లాక్ మాస్క్ అన్ని కూడా ఇచ్చేసి వచ్చారు ఆల్రెడీ. సో బట్ స్టిల్ టు బీ ఫ్రాంక్, వాళ్ళు ఇంకా ఫుల్ పొటెన్షియల్, ఫుల్ ట్రూ కలర్స్ బయట పడలేదనేసి చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు 2.0 కూడా సమ్ లాంచ్ ఏదో ఉందని వింటున్నాను నేను. సో అది కూడా వచ్చినాక మేబీ అప్పుడు జడ్జ్ చేస్తే బాగుంటుందేమో టాప్ 5 అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అది సో మాస్క్ మ్యాన్ అని పేరు పెట్టుకుని మీ హస్బెండ్ మాత్రం మాస్క్ లేకుండా ఆడారు. అది ఆడడం నెగిటివ్ అయిందని మీ ఫీలింగ్? అంతే. నెగిటివ్ అని నేను ఫీల్ అవ్వట్లా. నెగిటివ్ ఒకళ్ళు చెప్పినంత కొన్నాళ్ళు ఈవెన్ కొన్ని కోట్స్ కూడా ఉంటాయి మీకు తెలియనివి కాదు. ఫూలిష్గా యాక్ట్ చేయాలి ఫుల్ ముందు, అప్పుడే మనం వాళ్ళని ట్రిక్ చేయగలుగుతాం అని. అది అక్కడ ప్లే చేయలేకపోయారేమో కదా. అదే అంటున్నాను కదా, రియాలిటీ షో అని ఫీల్ అయ్యారు ఈయన. హీ డెంట్ ఫీల్ ఇట్ యాజ్ ఎ గేమ్ షో అనుకోలేదు ఆయన. రియాలిటీ షో అనుకున్నారు, రియల్ గా ఉన్నారు. సో ఆ రియాలిటీయే జనాలకి డైజెస్ట్ అవ్వలేదు. ఫైనల్ ఇప్పుడైతే పడి నవ్వారు అందరూ. పాప షోలో మాత్రం మీరు కోరుకున్నట్టు ఆయన ఎక్కువ ఓపెన్ అయ్యి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాంగిల్ చూపించలేము. అవును, అది నిన్న రాత్రి నుంచే నన్ను చూడంగానే ఆన్ అయిపోయింది. ఇక నేను ఉన్నంత వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒకవేళ ఛాన్స్ వస్తే డెఫినెట్లీ ఐ ఎంకరేజ్ హిమ్ టు గో. అండ్ ఆయన కూడా వెళ్ళాలనే ఉంది డెఫినెట్లీ వస్తే. నెక్స్ట్ సీజన్ మీరు వెళ్ళాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. దాట్ మచ్ అడ్మైరర్ ఆఫ్ బిగ్ బాస్. నేను సైలెంట్ గా కామ్ గా ఉండాలి, కామ్ గా పనులు చేసుకోవాలన్న టైప్ నేను. బట్ హరీష్ అంత వైరల్ అయ్యారు, హరిత కూడా అంతే వైరల్ అయ్యారు. మీరు కూడా ఈక్వల్ స్టార్ అయిపోయి. స్టార్ అయ్యాను కానీ మేబీ నేను అంత పర్సనాలిటీ క్యారీ చేయలేను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.